ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి, కాపీ చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్, వాడు ఏదో ఒక చీటింగ్ చేసి టాప్ వస్తాడు, కానీ ఒక పాయింట్ తర్వాత వాడి నాలెడ్జ్తో ఆ విషయాన్ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు అప్పుడు వాడు వెనక్కి వచ్చేస్తాడు. దట్ ఈస్ ఫర్ షూర్. ఒకడికి 10th క్లాస్లో నాకు తెలిసి 55% రావడం ఎక్కువ వాడికి వచ్చింది. ఇంటర్లో కూడా వాడు పాస్ అవుతాడా లేదా అనే డౌట్ వాడికి ఉన్నింది. కానీ ఎంసెట్లో ఎంత వచ్చింది తెలుసా? 55 ర్యాంక్. 2 లక్షల మందిలో 55 ర్యాంక్ వచ్చింది. వాడికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. వాడు నేను తోపు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడిని అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. వా ఏమున్నాడు రా, 55th ర్యాంక్ రా అని చెప్పి వీడికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే క్లాస్లోకి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వాడు భాగవతం అంతా బయటపడింది. వీడికి అదృష్టం వల్ల వచ్చింది, వీడి బతుకు అంత సినిమా లేదని చెప్పి తెలిసిపోయింది. అర్థమైంది నేను చెప్పేది? అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనం ఫస్ట్ చేయాల్సింది వాట్ ఎవర్ ద బెస్ట్, నీకు ఎంత వచ్చో నీ ప్రజెంటేషన్ అంతే ఇవ్వాలి.